హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎలక్ట్రానిక్ బేసిక్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం మిల్లర్ అండ్ బూట్ స్ట్రాప్ సర్క్యూట్స్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు టైం బేస్డ్ జనరేటర్స్ అండి. ఈ రెండు సర్క్యూట్స్ గురించి మనం ఇందులో తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు నా ప్రీవియస్ వీడియో అయిన ట్రాన్సిస్టర్స్ యాజ్ ఎ స్విచ్ అండ్ యాజ్ ఎ క్లిప్పర్ అనే వీడియో ఒకటి ఉంది. అది చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఎందుకంటే ఈ రెండు సర్క్యూట్స్లో ట్రాన్సిస్టర్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో అందులో ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్ ఎలా వర్క్ చేస్తుందో అంతవరకు చూసేసి ఇక్కడికి రండి. ఇక మిల్లర్ అండ్ బూట్ స్ట్రాప్ అనే రెండు సర్క్యూట్స్ అండి. ఈ రెండు సర్క్యూట్స్ ని మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జనరల్గా ఈ మిల్లర్ అండ్ బూట్ స్ట్రాప్ సర్క్యూట్స్ అనేవి టైం బేస్డ్ జనరేటర్స్ అండి. ఈ టైం బేస్డ్ జనరేటర్ అంటే సర్క్యూట్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ టైంతో పాటు లీనియర్గా వేరీ అయితే దాన్ని టైం బేస్డ్ జనరేటర్ అంటారండి. చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద టీ తీసుకున్నాను, వై యాక్సిస్ మీద వోల్టేజ్ తీసుకున్నాను. ఈ టైంతో పాటు వోల్టేజ్ కూడా లీనియర్గా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇది వోల్టేజ్ టైం బేస్డ్ జనరేటర్ అవుట్పుట్ అవుతుందండి. లేదా డిక్రీజ్ అయినా కూడా అంతేనండి. అంటే టైంతో పాటు లీనియర్గా ఇంక్రీజ్ అవ్వడము డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి మనకి ఇది వోల్టేజ్ టైం బేస్డ్ జనరేటర్ అంటారండి. లేదంటే అవుట్పుట్ కరెంట్ అయిందనుకోండి, అప్పుడు కరెంట్ టైం బేస్డ్ జనరేటర్ అంటారు. అంటే టైంతో పాటు లీనియర్గా ఇంక్రీజ్ అయితే అది వోల్టేజ్ అయినా కరెంట్ అయినా దాన్ని మనం టైం బేస్డ్ జనరేటర్స్ అంటామండి. ఇక వీటి అవుట్పుట్ వచ్చేసి ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీ ఉన్న షార్ట్ టూత్ వేవ్ ఫార్మ్సే అవుతాయి. అంటే లీనియర్గా ఇంక్రీజ్ అయ్యి లీనియర్గా డిక్రీజ్ అవుతుంటాయండి. ఈ సర్క్యూట్స్ని మనం స్వీప్ సర్క్యూట్స్ అని కూడా అంటామండి. ఎందుకంటే వోల్టేజ్ లేదా కరెంట్ లీనియర్గా వేరీ అవుతుంది కదా, అలా లీనియర్గా వేరీ అవ్వడం వల్ల మనకి కరెంట్ అని వోల్టేజ్ అని స్వీప్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆసిలోస్కోప్ తీసుకోండి, మన సిఆర్ఓ ఉంది కదా, ఆ స్క్రీన్ మీద సిగ్నల్ లీనియర్లీ మూవ్ అవ్వాలంటే వాటికి డిఫ్లెక్షన్ ప్లేట్స్ మూవ్ అవ్వాలండి. ఆ డిఫ్లెక్షన్ ప్లేట్స్ అంటే హారిజంటల్ కావచ్చు, వర్టికల్ కావచ్చు. ఈ డిఫ్లెక్షన్ ప్లేట్స్ మూవ్ అయితేనే మనకి సిఆర్ఓ స్క్రీన్ మీద సిగ్నల్ అనేది కనిపిస్తుందండి. అవి మూవ్ అవ్వాలంటే వాటికి షార్ట్ టూత్ జనరేటర్స్ యాడ్ చేయాలి. అలా వోల్టేజ్ని కరెంట్ని ఇది స్వీప్ చేస్తుంది కాబట్టి వీటిని స్వీప్ సర్క్యూట్స్ అని అంటాం. ఇక ముందు చెప్పుకున్నట్టుగా ఇవి టూ టైప్స్ అండి. వోల్టేజ్ టైం బేస్డ్ జనరేటర్, ఇంకా కరెంట్ టైం బేస్డ్ జనరేటర్. ఇక వీటి అప్లికేషన్స్ వచ్చేసి సిఆర్ఓస్, టెలివిజన్స్, రాడార్ డిస్ప్లేస్, రిజల్ట్స్ టైం మెజర్మెంట్ సిస్టమ్స్ అండ్ టైం మాడ్యులేషన్. కరెంట్ టైం బేస్డ్ జనరేటర్స్ గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోవట్లేదండి. మన సిలబస్ వోల్టేజ్ టైం బేస్డ్ జనరేటర్ వరకే. అఫ్ కోర్స్ కరెంట్ టైం బేస్డ్ జనరేటర్ కూడా ఈ రెండే యూజ్ చేస్తారు, మిల్లర్ అండ్ బూట్ స్ట్రాప్. ఇక మన ఫస్ట్ సర్క్యూట్ వచ్చేసి మిల్లర్ స్విప్ సర్క్యూట్. ఈ సర్క్యూట్లో మిల్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. అందుకే దీన్ని మిల్లర్ స్వీప్ సర్క్యూట్ అంటాం. ఈ మిల్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఈ మిల్లర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా యాంప్లిఫైయర్స్లో ఉంటుందండి. ఇక్కడ కూడా మనం ఒక యాంప్లిఫైయర్ యూజ్ చేస్తున్నాం. Q2 ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్గా యాక్ట్ చేస్తుందండి. యాంప్లిఫైయర్ అంటే ఏంటి? ఇన్పుట్లో తక్కువ వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్లో చాలా ఎక్కువ వోల్టేజ్ వస్తుంది. అంటే గెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా గెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్పుట్లో ఇంపెడెన్స్ ఇంపాక్ట్ అవుతుందండి. అంటే కొద్దిసేపటి తర్వాత ఇన్పుట్ ఇంపెడెన్స్ పెరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడం వల్ల అవుట్పుట్ పర్ఫార్మెన్స్ అనేది పడిపోతుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాండ్విడ్త్ బాగా తగ్గిపోతుంటుంది. ఇన్పుట్ కెపాసిటీస్ మరీ పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఎఫెక్ట్‌ని మనం మిల్లర్ ఎఫెక్ట్ అని అంటాం. అంటే మెయిన్‌గా హై గెయిన్ యాంప్లిఫైయర్స్‌లో ఇది జరుగుతుంది. సో ఈ ఎఫెక్ట్‌ని తగ్గించడం కోసం మనం ఒక కెపాసిటర్‌ని యాడ్ చేస్తామండి. ఇన్పుట్‌కి, అవుట్పుట్‌కి మధ్యలో ఒక కెపాసిటర్‌ని యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేయడం వల్ల ఈ మిల్లర్ ఎఫెక్ట్ అనేది కంట్రోల్డ్‌గా ఉంటుందండి. అంటే స్టేబుల్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ అనేది స్టేబిలైజ్ అవుతుంది. పైగా పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇదే ఇక్కడ మనం కూడా చేసాం. చూడండి, ఇక్కడ Q2 ట్రాన్సిస్టర్ ఉంది కదా, ఈ ట్రాన్సిస్టర్‌కి అవుట్పుట్ కలెక్టర్ దగ్గర తీసుకుంటున్నాం కదా, ఈ కలెక్టర్‌కి ఈ బేస్‌కి మళ్ళీ మధ్యలో మనం కెపాసిటర్‌ని యాడ్ చేసాం. సో దీన్ని మిల్లర్ కెపాసిటర్ అంటారు. ఇది అవుట్పుట్‌ని స్టెబిలైజ్ చేస్తుంది. లేదా మిల్లర్ ఎఫెక్ట్‌ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇది మిల్లర్ ఎఫెక్ట్. సో ఇక సర్క్యూట్ డయాగ్రామ్ గురించి మనం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. ఈ సర్క్యూట్‌ని మనం ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్‌లో వాడతామండి. జనరల్‌గా మన టెక్స్ట్ బుక్స్‌లో ఉండే సర్క్యూట్ ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ సర్క్యూట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇది అర్థమైతే నెక్స్ట్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా మీకు అర్థమవుతుందండి. ఏమిటంటే సేమ్ ఇందాక చెప్పినట్టు అవుట్పుట్‌కి, ఇన్పుట్‌కి మధ్యలో ఒక కెపాసిటర్ యాడ్ చేస్తారని చెప్పాను కదా. ఇక్కడ
అలాగే ఈ సర్క్యూట్లో కూడా ఇక్కడ ఇది ఇన్పుట్ అండి. ఈ ఇన్పుట్కి డైరెక్ట్గా అవుట్పుట్కి ఒక కెపాసిటర్ యాడ్ చేశారు. చూసారా సి అనే కెపాసిటర్. మిగతాదంతా మనం యాంప్లిఫికేషన్ కోసం వాడతామండి. ఇది ఎమిటర్ ఫాలోవర్, ఇది యాంప్లిఫైయర్ అండ్ ఇది కూడా ఇంకొక ఎమిటర్ ఫాలోవర్. మిల్లర్ స్ట్రిప్ సర్క్యూట్కి మనం కరెక్ట్గా డిజైన్ చేస్తే ఇలా ఉంటుంది. మనం అండర్స్టాండింగ్ పర్పస్ ఈ సర్క్యూట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ సర్క్యూట్లో మనకి 2 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయండి, Q1 అండ్ Q2. Q1 మనకి స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. మనం Q2 దగ్గర అవుట్పుట్ తీసుకుంటాం. ఇక్కడే మనకి స్వీప్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు 2 కండిషన్స్ ఉంటాయండి ఇక్కడ. ఒకటి Q1 ఆన్ అయినప్పుడు, Q1 ఆఫ్ అయినప్పుడు. ఇప్పుడు Q1 ఆన్ అయినప్పుడు ఏమవుతుంది? Q1 ఆన్ అవ్వాలి అంటే ఇన్పుట్లో మనం పాజిటివ్ వోల్టేజ్ ఇవ్వాలి. 0.7 వోల్టేజ్ కంటే ఎక్కువ వోల్టేజ్ Q1 బేస్కి ఉంటే అప్పుడు ట్రాన్సిస్టర్ Q1 అనేది ఆన్ అవుతుంది. అప్పుడు కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. సో డైరెక్ట్గా ఇలా ఫ్లో అయిన కరెంట్ రెసిస్టర్ త్రూ ఇలా ఫ్లో అయిన కరెంట్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుందండి డైరెక్ట్గా. ఎందుకంటే Q1 కండక్షన్ మోడ్లో ఉంది కాబట్టి. ఇలా డైరెక్ట్ కరెంట్ అనేది గ్రౌండ్లోకి వెళ్ళిపోతే ఈ Q2 ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి వోల్టేజ్ అనేది రాదండి. అంటే ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ అనేది ఉండదు. ఎందుకంటే కరెంట్ త్రూ మొత్తం ఫ్లో అయిపోతుంది కాబట్టి ఈ Q2 బేస్కి కరెంట్ రాక ఈ Q2 ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ Q2 ట్రాన్సిస్టర్ ఆఫ్లో ఉంటే అవుట్పుట్ ఏమొస్తుందండి? ఇక్కడ నుంచి కూడా మనకి VCC నుండి కరెంట్ ఫ్లో అవుతుంది కదండి. అది Q2 ట్రాన్సిస్టర్ గుండా గ్రౌండ్కి వెళ్ళట్లేదు. సో ఈ కరెంట్ ఇలా అవుట్పుట్లోకి వచ్చేస్తుంది. ఇలా అవుట్పుట్కి వచ్చిన కరెంట్ మనకి హై ఉంటుందండి. ఎందుకంటే VCC ఎంత ఉంది ఇక్కడ? ఎంత ఉంటే ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. కానీ ఇక్కడ రెసిస్టర్ ఉంది కదా మధ్యలో, ఈ రెసిస్టర్ దగ్గర కొంత వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుందండి. సో మన అవుట్పుట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే VCC మైనస్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్, VCC మైనస్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు ఈ అవుట్పుట్ వస్తుంది మనకి. ఇది ఫస్ట్ కండిషన్ అండి. ఇక సెకండ్ కండిషన్ ఏంటంటే ఈ Q1 ట్రాన్సిస్టర్ ఆఫ్ అయినప్పుడు, అంటే ఎప్పుడైతే ఇక్కడ నెగెటివ్ వోల్టేజ్ ఇస్తామో బేసిక్ నెగెటివ్ వోల్టేజ్ వచ్చేసి ఈ Q1 ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోతుంది. అంటే కండక్షన్ చేయదన్నమాట. సో ఇలా కండక్షన్ చేయకపోతే ఇలా పాస్ అయిన కరెంటు, రెసిస్టర్ త్రూ పాస్ అయిన కరెంటు ఇలా ట్రాన్సిస్టర్ Q2 బేస్కి వస్తుందండి. అంటే ఇక్కడ కొద్దిగా మన వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. ఈ వోల్టేజ్ డ్రాప్ ద్వారా మనకి ట్రాన్సిస్టర్ Q2 బేస్కి వోల్టేజ్ అందుతుంది. ఈ వోల్టేజ్ సఫిషియెంట్ అండి. అంటే Q2 ట్రాన్సిస్టర్ని ఆన్ చేయడానికి సఫిషియెంట్ అనమాట. సో ఇది కండక్షన్లోకి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఈ రెసిస్టర్ R త్రూ ఇలా గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ ఏమొస్తుందండి? 0. అంటే అక్రాస్ ఈ ట్రాన్సిస్టర్ మనం వోల్టేజ్ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఐడియల్‌గా అవుట్పుట్ 0 రావాలి. సో ఇది సెకండ్ కండిషన్. అంటే ఫస్ట్ కండిషన్‌లో ట్రాన్సిస్టర్ Q1 ఆన్‌లో ఉన్నప్పుడు Q2 దగ్గర వోల్టేజ్ హై ఉంటుందండి. నెక్స్ట్ ట్రాన్సిస్టర్ Q1 ఆఫ్ ఉన్నప్పుడు Q2 దగ్గర వోల్టేజ్ లో ఉంటుందండి. ఇది ఐడియల్‌గా జరిగేది. కానీ ఇక్కడ మనకి కెపాసిటర్ ఉంది కదండీ! ఈ 2 కండిషన్స్‌లో ఈ కెపాసిటర్ ఏం చేస్తుంది? ఏంటంటే ఈ కెపాసిటర్ ఏం చేస్తుందంటే ఈ Q2 ట్రాన్సిస్టర్ ఆఫ్‌లో ఉన్నప్పుడు అవుట్పుట్ హై వస్తుందని చెప్పాను కదండీ! VCC మైనస్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు అంత వోల్టేజ్ వస్తుందని చెప్పాను కదా! అప్పుడు ఈ కెపాసిటర్ వోల్టేజ్‌ని వెంటనే డిసిపేట్ చేయదు. స్లోగా లీనియర్‌గా ఇంక్రీజ్ చేస్తుందండి. ఓకే. మామూలుగా ఈ కెపాసిటర్ లేకపోతే అవుట్పుట్ హై ఉంటుంది. VCC ఎంత ఉంటుందో అంత ఉంటుందండి ఆల్మోస్ట్. ఇక్కడ కెపాసిటర్ ఉంది కాబట్టి స్లోగా డిశ్చార్జ్ అవ్వడం వల్ల కరెంట్ అనేది వోల్టేజ్ అనేది స్లోగా లీనియర్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ కండిషన్‌లో Q2 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది కదా! అప్పుడు ఈ కెపాసిటర్ అనేది స్లోగా డిశ్చార్జ్ అవుతుందండి. అంటే ఈ కెపాసిటర్ వాల్యూని బట్టి మనం స్లోగా డిశ్చార్జ్ అవ్వాలా, ఫాస్ట్‌గా డిశ్చార్జ్ అవ్వాలనేది అనేది ఆధారపడి ఉంటుందండి. ఇదండి 2 కండిషన్స్. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ ఒక ఆపరేషన్ సిమ్యులేషన్ ద్వారా చూద్దాం. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆన్‌లైన్ సిమ్యులేషన్‌లో చూద్దాం. ఇదేనండి మన సిమ్యులేటర్. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ మొత్తం డ్రా చేశాను. రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్ వాల్యూస్ కూడా ఇచ్చాను. ఇన్పుట్ సైన్ వేవ్ ఇచ్చాను. 5 వోల్ట్స్ మాక్సిమం. అంటే పీక్ 5 వోల్ట్స్. పీక్ టు పీక్ 10 వోల్ట్స్ అండి. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1 కిలో హెర్ట్జ్ ఇచ్చాను. ఇక్కడ అవుట్పుట్ చూద్దాం రన్ చేసి ఎలా వస్తుందో. ఇక్కడ కరెంట్ చూడండి. ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది ఇక్కడ. క్లియర్‌గా కనిపిస్తుంది. ఎప్పుడు కరెంట్ పాస్ అవుతుందో తెలియాలంటే మనం దీని యొక్క అవుట్పుట్ చూడాలి. ఇది ఇన్పుట్ అండి. ఇది అవుట్పుట్. ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుంది మాక్సిమం? 11.52 వోల్ట్స్ వస్తుంది.
అంటే ఆల్మోస్ట్ ఈ వోల్టేజ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ 1 కిలో హెర్ట్జ్ 5 వోల్ట్స్ మ్యాక్సిమం వస్తుంది ఇన్పుట్లో. మీరు చూడొచ్చండి ఇక్కడ నేను ఇన్పుట్ సిగ్నల్ దగ్గర ప్లేస్ చేస్తే ఇక్కడ వేవ్ ఫామ్ బ్లూ కలర్లో వస్తుంది. అవుట్పుట్ దగ్గర ప్లేస్ చేస్తే అవుట్పుట్ వేవ్ ఫామ్ బ్లూ కలర్లో వస్తుంది. ఇప్పుడు కంబైన్డ్ అవుట్పుట్ చూద్దాం. చూడండి. ఓకే, ఇక్కడ స్టాప్ చేశాను. చూడండి, ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ ఉన్నప్పుడు అంటే ఇన్పుట్ సైన్ వేవ్ ఇచ్చాం ఇక్కడ. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అంటే పూర్తిగా పాజిటివ్ వేవ్, అంటే పూర్తిగా పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి. ఎప్పుడైతే నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయిందో ఇన్పుట్ అనేది, అప్పుడు అవుట్పుట్ 0 వచ్చింది. రెడ్ చూడండి 0 ఇక్కడ పెట్టాను. చూడండి, సైన్ వేవ్ నెగిటివ్ పార్ట్లో ఉన్నప్పుడు అవుట్పుట్ 0 వచ్చింది. సైన్ వేవ్ పాజిటివ్ పార్ట్ ఉన్నప్పుడు మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, సాటూత్ వేవ్ ఫామ్ లాగా వచ్చింది, ర్యాంప్ వచ్చింది. ఇదేంటి దీని అవుట్పుట్. ఒకసారి రన్ చేస్తాను. కరెంట్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే ఈ ట్రాన్సిస్టర్ ఆన్లో ఉందో కరెంట్ ఇలా ఫ్లో అవుతుందండి. ట్రాన్సిస్టర్ ఆఫ్ అయినప్పుడు కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఓకే, తెలుస్తుంది కదా. అలాగే ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయినప్పుడు కరెంట్ ఇలా ఫ్లో ఈ కెపాసిటర్ని ఛార్జ్ చేస్తుందండి. ఓకేనా, అప్పుడు కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. అంటే ఎప్పుడైతే ఈ ట్రాన్సిస్టర్ మళ్ళీ ఆన్ అవుతుందో అప్పుడు ఈ కెపాసిటర్ డిశ్చార్జ్ చేస్తుంది. అదే ఇక్కడ మనకి కనిపిస్తుంది. మీరు మిల్లర్ సర్క్యూట్ సిమ్యులేషన్ చూస్తారు కదా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఇన్పుట్లో సైన్ వేవ్ ఎందుకు ఇవ్వాలి సార్, స్క్వేర్ వేవ్ ఇవ్వచ్చు కదా, ట్రయాంగిల్ వేవ్ ఇవ్వచ్చు కదా. అంటే ఇవ్వచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రాన్సిస్టర్ Q1 ఆన్ చేయగలగాలి. ఎంతసేపు ట్రాన్సిస్టర్ Q1 ఆన్లో ఉంటే అంతసేపు అవుట్పుట్లో మనకి హై వస్తుంది. ట్రాన్సిస్టర్ ఆఫ్ అయినప్పుడు ఈ Q1 ట్రాన్సిస్టర్ ఆఫ్ అయినప్పుడు అవుట్పుట్లో లో వస్తుంది, అంటే 0 వస్తుంది ఆల్మోస్ట్. ఇది మీరు గమనించండి. ఇక్కడ మనం స్క్వేర్ వేవ్ కూడా ఇవ్వచ్చు. సైన్ వేవ్ ఒకటే కాదు, స్క్వేర్ వేవ్ కూడా ఇవ్వచ్చు, ట్రయాంగిల్ వేవ్ కూడా ఇవ్వచ్చు. అర్థమైంది కదా. ఇదండి మన మిల్లర్ సర్క్యూట్. ఇక ఈ సర్క్యూట్కి వస్తే ఇక్కడ సేమ్ అండి. ఇక్కడ స్మిత్ గేట్ జనరేటర్ ఇస్తున్నారు. అంటే స్మిత్ గేట్ అవుట్పుట్ ఏమొస్తుందండి, స్క్వేర్ వేవ్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఈ సర్క్యూట్లో మనం సైన్ వేవ్ ఇచ్చాం, స్క్వేర్ కూడా ఇవ్వచ్చు. అదే ఇక్కడ ఈ స్మిత్ గేట్ జనరేటర్ చేస్తుందండి. ఇక్కడ స్క్వేర్ వేవ్ ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది ఇన్పుట్ కదా. ఈ 3 ట్రాన్సిస్టర్లకి ఇది ఇన్పుట్. ఈ ఇన్పుట్కి అవుట్పుట్కి ఇక్కడ మళ్ళీ కెపాసిటర్ యాడ్ చేశారు. సో ఇదంతా యాంప్లిఫికేషన్ చేస్తుందండి. ఇక్కడ ఎమిటర్ ఫాలోవర్ కదా, వోల్టేజ్ గెయిన్ అనేది యూనిటీ ఉంటుందండి. అంటే ఇన్పుట్ ఏమిస్తే అవుట్పుట్ అంతే వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ యాంప్లిఫైయర్ యూజ్ చేశారు. ఇది యాంప్లిఫైయర్ అంటే ఏంటంటే ఇన్పుట్లో తక్కువ వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్లో చాలా ఎక్కువ వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఎమిటర్ ఫాలోవర్ ఇచ్చారు. ఎమిటర్ ఫాలోవర్ అంటే యూనిటీ గెయిన్, అంటే ఈ గెయిన్ పడిపోకుండా కరెక్ట్గా చూసుకుంటుంది అనమాట. ఇన్పుట్లో ఏమి ఇచ్చావు అవుట్పుట్లో అదే అంతే వోల్టేజ్ వస్తుంది, వితౌట్ ఎనీ డిస్టార్షన్ అన్నమాట. సో ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా మనకు వచ్చేది ఏంటండి, యాంప్లిఫై అయిన స్వీప్ అవుట్పుట్ వస్తుంది. ఇదేనండి ఆ సర్క్యూట్ ఈ సర్క్యూట్ డిఫరెన్స్. ఇదంతా డ్రా చేయలేదు. బేసికల్గా మనం ఎక్స్పెరిమెంట్స్లో ఈ సర్క్యూటే ఇస్తాం కాబట్టి ఈ సర్క్యూట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ట్రాన్సిస్టర్ ప్లేస్లో ఇక్కడ Q2 ట్రాన్సిస్టర్ ప్లేస్లో మనకి ఈ 3 ఉన్నాయండి, అంతే. ఓకేనండి, ఇప్పుడు ఈ మిల్లర్ సర్క్యూట్ అయిపోయిందండి. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సర్క్యూట్ బూట్ స్ట్రాప్ స్వీప్ సర్క్యూట్ అండి. ఈ సర్క్యూట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ బూట్ స్ట్రాప్ స్వీప్ సర్క్యూట్లో బూట్ స్ట్రాప్ అంటే సెల్ఫ్ ఎస్టీమ్డ్, అంటే ఇండిపెండెంట్గా అది వర్క్ చేయగలుగుతుంది లేదా స్టార్ట్ చేయగలుగుతుంది. చిన్న ఇన్పుట్తో అది స్టార్ట్ చేయగలుగుతుంది. ఎందుకంటే మనం ఇందులో ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాం. మిల్లర్లో మనం ఇన్పుట్ని అవుట్పుట్ని ఒక కెపాసిటర్ తోటి కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం అండి. చూడండి, ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం, ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. సో ఫీడ్బ్యాక్ ఇస్తే ఏంటంటే సర్క్యూట్ స్టెబిలిటీ ఇంకా పెరుగుతుంది. మిల్లర్తో కంపేర్ చేస్తే బూట్ స్ట్రాప్లోనే స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జనరల్గా మనం చూసే ఫంక్షన్ జనరేటర్స్లో సాటూత్ వేవ్ ఫామ్ బూట్ స్ట్రాప్ స్వీప్ సర్క్యూట్ నుండే వస్తుంది. మిల్లర్ కంటే మిల్లర్ అనేది బేసిక్ సర్క్యూట్ అండి. బూట్ స్ట్రాప్ అనేది మన అప్లికేషన్స్లో వాడే సర్క్యూట్. ఈ రెండింటి నుంచి డిఫరెన్స్ చివరిలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. డైరెక్ట్గా నేను సిమ్యులేటర్లోనే సర్క్యూట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సర్క్యూట్ డిజైన్ చేసేసానండి. కొన్ని వాల్యూస్ ఇచ్చాను రెసిస్టర్స్కి, కెపాసిటర్స్కి. ఇది వర్క్ అవుతుంది. ఇది ఒక శాంపుల్ సర్క్యూట్ అండి. మన ఎక్స్ప్లెనేషన్ పర్పస్ ఇది నేను తీసుకున్నాను. ఫస్ట్ ఇన్పుట్ ఏమి ఇస్తాను, పల్స్ ఇచ్చానండి, 5 volts మ్యాక్సిమం.
1 kHz ఫ్రీక్వెన్సీ ఉంది, 50 డ్యూటీ సైకిల్. ఓకే, సో రన్ చేసి ఇన్పుట్ ఎంత ఇచ్చామో ఒకసారి చూద్దాం. చూడండి 5 volts మ్యాక్సిమం ఉంది. కొంచెం స్కేల్ పెద్దదిగా చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి 5 volts మ్యాక్సిమం ఉంది, మిగతా 0 volts, ఒక 50 డ్యూటీ సైకిల్. సో ఈ సిగ్నల్ అనేది ఇప్పుడు ఈ కెపాసిటర్కి ఇచ్చాను, ఇక్కడ నుండి మనకి ఈ ట్రాన్సిస్టర్కి వెళ్తుంది. అయితే ఈ ట్రాన్సిస్టర్ ఎప్పుడు ఆన్ అవుతుంది? ఈ ట్రాన్సిస్టర్కి బేస్కి సఫిషియంట్ వోల్టేజ్ ప్రొవైడ్ చేసినప్పుడు. ఈ ట్రాన్సిస్టర్ ఆన్ కావాలంటే ఎంత వోల్టేజ్ ఉండాలి? 0.7 వోల్టేజ్ ఉండాలి. సో 0.7 వోల్టేజ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు తీసేస్తాను, రన్ చేస్తాను, ఇక్కడ చెక్ చేద్దాం. చూడండి అవుట్పుట్ ఎంత వస్తుంది. పెంచుతాను, అంటే ఈ పాయింట్ తర్వాత ఇక్కడికి వచ్చే వోల్టేజ్ సిగ్నల్ ఇలా ఉందండి. ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎలా వస్తుంది వోల్టేజ్ చూడండి, డ్రాప్ చేస్తాను, 0.66 మ్యాక్సిమం వోల్టేజ్ అండి. అంటే ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వాలంటే మినిమం 0.7 వోల్టేజ్ ఉండాలని చెప్పాను కదా, దాదాపు ఓకే ఈ ట్రాన్సిస్టర్ మాత్రం ఆన్ అవుతుంది, నియర్లీ 0.7 ఉంది కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. సో ఈ ట్రాన్సిస్టర్ ఎప్పుడు ఆన్ అవుతుంది? ఈ పీరియడ్లో, ఈ టైం పీరియడ్లో ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. అంటే ఈ టైం పీరియడ్లో ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది అనమాట. ట్రాన్సిస్టర్ ఆన్ అయినప్పుడు ఇందులోంచి కరెంట్ పాస్ అవుతుంది, ఆఫ్ అయినప్పుడు కరెంట్ పాస్ కాదండి. ఒకసారి నోట్ చేసుకోండి, మళ్ళీ ఆన్ చేస్తాను, కొద్దిగా సిమ్యులేషన్ స్పీడ్ తగ్గిస్తాను, అప్పుడు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఈ టైంలో పాజిటివ్ ఉన్న టైంలో ట్రాన్సిస్టర్ ఆన్ అయ్యి కరెంట్ పాస్ అవుతుంది ట్రాన్సిస్టర్ లోపలికి. మళ్ళీ నెగిటివ్ వచ్చినప్పుడు ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోతుంది. చూడండి చూసారు కదా, పాజిటివ్ ఉన్నప్పుడు ట్రాన్సిస్టర్ ఆన్ అయ్యి కరెంట్ పాస్ అవుతుంది, నెగిటివ్ ఉన్నప్పుడు ట్రాన్సిస్టర్ ఆఫ్ అయ్యి కరెంట్ ఈ ట్రాన్సిస్టర్లో పాస్ అవ్వట్లేదు. సో ట్రాన్సిస్టర్ ఆన్ ఉన్నప్పుడు ఏమవుతుందండి? కరెంట్ నేరుగా ఇలా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. ఆఫ్లో ఉంటే కరెంట్ ఇలా పాస్ అవుతుంది, పాస్ అయ్యి ఈ ట్రాన్సిస్టర్ బేస్కి సఫిషియెంట్ వోల్టేజ్ అనేది క్రియేట్ చేస్తుంటుంది. సో ఈ ట్రాన్సిస్టర్ అప్పుడు ఆన్ అవుతుందండి. ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతే ఏమవుతుంది? ఇక్కడ 12 volts నుంచి కరెంట్ ఇలా పాస్ అయ్యి ఇలా గ్రౌండ్కి ఇలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కొంత వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. ఆ వోల్టేజ్ డ్రాప్ దగ్గర మనం అవుట్పుట్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనం అవుట్పుట్ ఎలా తీసుకుంటున్నాం? దీన్ని కూడా మిల్లర్ సర్క్యూట్ లాగే ఒక కెపాసిటర్ కనెక్ట్ చేసిందండి, ఇన్పుట్ అవుట్పుట్. సో అవుట్పుట్ అక్రాస్ ఈ కెపాసిటర్ దగ్గర నుండి వస్తుందండి. అంటే మనం ఈ ట్రాన్సిస్టర్ దగ్గర అవుట్పుట్ తీసుకుంటాం, కానీ ఈ కెపాసిటర్ ఛార్జింగ్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్స్ ఆన్ ఉన్నప్పుడు, ఆఫ్ ఉన్నప్పుడు ఈ కెపాసిటర్స్, ఈ డయోడ్ ఏం వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం. మిగతాదంతా సేమ్ కదండి. ఫస్ట్ ట్రాన్సిస్టర్ ఏమో స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది, నెక్స్ట్ ట్రాన్సిస్టర్ ఏమో ఎమిటర్ ఫాలోవర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ కిట్ ఆన్ చేసినప్పుడు ఇప్పుడు కరెంట్ 3 వేస్లో పాస్ అవుతుందండి. ఒకటి ఈ 10K రెసిస్టర్ నుంచి, ఇంకోటి ఈ డయోడ్ నుంచి, ఇంకొకటి ఇలా ఈ ట్రాన్సిస్టర్ నుంచి. ఫస్ట్ది ఈ పాత్ చూడండి, ఈ పాత్లో కరెంట్ ఫ్లో గురించి ఇందాక చెప్పాను, ఈ ట్రాన్సిస్టర్ ఆన్ చేయడం గురించి కరెంట్ ఫ్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ పాత్లో చూడండి, కరెంట్ ఎప్పుడు ఫ్లో అవుతుంది? ఈ పాత్లో కూడా కరెంట్ ఈ ట్రాన్సిస్టర్ ఆన్ ఉన్నప్పుడే ఈ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ డయోడ్ ఏం చేస్తుందంటే కరెంట్ రాంగ్ డైరెక్షన్లో ఫ్లో అవ్వకుండా చూస్తుందండి. అంటే వన్ డైరెక్షన్లోనే కరెంట్ ఫ్లో అవుతుంది, రివర్స్లో మళ్ళీ కరెంట్ ఇలా వెళ్ళే అవకాశం ఉండదండి ఈ డయోడ్ ఇలా కనెక్ట్ చేయడం వల్ల. పిఎన్ కదా, వన్ వేలోనే ఈ డయోడ్ అనేది కనెక్ట్ చేస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇక్కడ ఒక కెపాసిటర్ ఉందండి, ఇది ఛార్జింగ్ డిశ్చార్జింగ్ కూడా చేస్తుంది. ఇది బోత్ వేస్ చేస్తుందండి. అంటే బోత్ వేస్ అంటే ఇటు చేస్తుంది, ఇటు చేస్తుంది. ఇటు చేసింది ఇలా పైకి వెళ్ళకుండా మనం ఇక్కడ వన్ వే డయోడ్ అనేది కనెక్ట్ చేసాం. ఇక్కడ ఈ కెపాసిటర్ ఏం చేస్తుందండి, మనం చెప్పుకున్నట్టుగా మిల్లర్లో లాగే ఇది ఇన్పుట్కి అవుట్పుట్కి కనెక్ట్ చేసామండి ఇక్కడ. సో అవుట్పుట్లో మనకి ర్యాంప్ సిగ్నల్ వస్తుంది, అంటే లేదా షార్ట్ ట్రూత్ వేవ్ ఫామ్ మాత్రమే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కెపాసిటర్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ కెపాసిటర్ ఏం చేస్తుందండి, ఇందులో ఉండే వోల్టేజ్ని మొత్తం డిశ్చార్జ్ చేస్తుందండి. ఎప్పుడు? ఈ ట్రాన్సిస్టర్ ఆన్లో ఉన్నప్పుడు ఈ కరెంట్ మొత్తం ఇటు డిశ్చార్జ్ అవుతుంది చూడండి. అంటే ఇటు ఈ ట్రాన్సిస్టర్కి కొద్దిగా కూడా కరెంట్ పాస్ అవ్వట్లేదు. మామూలుగా ఈ కెపాసిటర్ ఇక్కడ లేకుంటే కరెంట్ లీక్ అయ్యి ఈ ట్రాన్సిస్టర్ని ఆన్ చేసే అవకాశం ఉందండి.
సో ఇక్కడ కొద్దిగా వోల్టేజ్ డ్రాప్ ఉండి ఆ వోల్టేజ్ డ్రాప్ ఈ ట్రాన్సిస్టర్ ని ఆన్ చేసే అవకాశం ఉంది. సో అలా కాకుండా ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అయినప్పుడు కంప్లీట్ గా ఇందులో స్టోర్ అయిన వోల్టేజ్ డిశ్చార్జ్ ఈ ట్రాన్సిస్టర్ గుండా చేస్తుందండి. ఇటే ఎందుకు చేస్తుంది అంటే కరెంట్ ఫ్లో ఇటే ఉందండి. సో ఇటు కరెంట్ ఫ్లో లేదు. సో ఈ కరెంట్ ఫ్లో గుండానే డిశ్చార్జ్ చేస్తూ ఉంటుంది. అదేందనుకుంటాను ఈ కెపాసిటర్ ఎందుకుంది ఈ ట్రాన్సిస్టర్ ని కంప్లీట్లీ ఆఫ్ చేయడం కోసం. కంప్లీట్లీ ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ చేస్తే మనకు అవుట్పుట్ ఎక్కడి నుండి వస్తుంది ఈ కెపాసిటర్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అయితే అవుట్పుట్ ఏమవుతుంది, ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయితే అవుట్పుట్ ఏమవుతుందో చూద్దాం. ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతే ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది కదండి. ఇప్పుడు ఈ కెపాసిటర్లోని వోల్టేజ్ డిశ్చార్జ్ అవుతుందండి. అంటే మన అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటున్నాం కదా ఈ కెపాసిటర్ దగ్గర ఈ రెసిస్టర్ దగ్గర. సో స్లోగా ఈ కెపాసిటర్ దగ్గర అవుట్పుట్ డిశ్చార్జ్ అవుతుంది, అంటే ఇలా కిందికి వచ్చేస్తుంటుంది. ఓకే, అవుట్పుట్ అనేది తగ్గిపోతుంటుంది, స్లోగా లీనియర్గా తగ్గిపోతుంటుంది. అదే ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయింది అనుకోండి, ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది ఈ కెపాసిటర్ అనేది ఛార్జింగ్ అవుతూ ఉంటుందండి, అంటే లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అవుట్పుట్ అనేది. సో రెండు సందర్భాల్లో ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అయి ఆఫ్ అయినప్పుడు ఈ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతూ డిశ్చార్జ్ అవుతూ ఉంటుందండి. అది మనం అవుట్పుట్లో చూద్దాం ఇప్పుడు. చూడండి స్లోగా ఛార్జ్ అయ్యి స్లోగా డిశ్చార్జ్ అవుతుంది. అంటే రెండు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కలిపి చూద్దాం. ఇది ఇన్పుట్ కాదు కదా, ఇక్కడ ఇన్పుట్. అఫ్కోర్స్ ఇది కూడా ఇన్పుట్ అనుకోవచ్చు. ఇది కలిపి చూద్దాం. చూడండి స్టాప్ చేస్తాను. ఇది ఇన్పుట్, అంటే ఇక్కడ ఇన్పుట్ అండి, ఈ ట్రాన్సిస్టర్కి ఇన్పుట్ అనే అర్థం. సో ట్రాన్సిస్టర్ ఆన్లో ఉన్నప్పుడు, అంటే ఈ ఫస్ట్ ట్రాన్సిస్టర్ ఆన్లో ఉన్నప్పుడు, అంటే ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఏమవుతుందండి, అవుట్పుట్ డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకు ఈ ట్రాన్సిస్టర్ ఆన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అవుతుంది కాబట్టి మనకి ఇంతసేపు ఇక్కడ ఛార్జింగ్ అయిన వోల్టేజ్ మనకి డిశ్చార్జ్ అవుతుంటుంది. చూడండి ఇన్పుట్ ఆన్లో ఉన్నప్పుడు కెపాసిటర్ ఇలా స్లోగా డిశ్చార్జ్ అవుతుంది. అదే ఎప్పుడైతే ఫస్ట్ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోయిందో అప్పుడు ఈ ట్రాన్సిస్టర్ ఆన్లో అవుతుంది. ఆన్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ ఛార్జింగ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయినప్పుడు, అంటే జీరోలో ఉన్నప్పుడు, మైనస్లో ఉంది చూడండి, అప్పుడు స్లోగా అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీంతో సిమ్యులేషన్ అయిపోయిందండి, మీకు అవుట్పుట్ చూపించాను. సో ఇప్పుడు ఇన్పుట్తో కంపేర్ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఇది మొత్తం తీసేస్తున్నాను. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. పెద్ద చేద్దాం. రెండు కంబైన్ చేద్దామండి, ఇన్పుట్ అవుట్పుట్. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్, ఆన్లో ఉన్నప్పుడు అవుట్పుట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇన్పుట్ జీరోలో ఉన్నప్పుడు అవుట్పుట్ పెరుగుతూ ఉంటుంది, అవుట్పుట్ వోల్టేజ్ పెరుగుతుంది. ఇదేనండి మన బూట్స్ట్రాప్ స్వీప్ జనరేటర్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయ్యానా? జనరల్గా అయితే ఈ కెపాసిటర్ కంటే ఈ కెపాసిటర్ హై వాల్యూ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది వాల్యూ. ఇక్కడ మనకి అవుట్పుట్ రావడం కోసం నేను కొన్ని కన్వీనియంట్గా తీసుకున్నాను. ఇది సర్క్యూట్ ఎక్స్ప్లెనేషన్ కోసం అండి. సో ఇంతకుముందు మిల్లర్లో ఇక్కడ అవుట్పుట్ నుంచి ఇన్పుట్ వరకు కనెక్ట్ చేసిన కెపాసిటర్ని మిల్లర్ కెపాసిటర్స్ అంటారని చెప్పాను కదా, అలాగే ఇక్కడ ఈ కెపాసిటర్ని బూట్ స్ట్రాప్ కెపాసిటర్స్ అంటారండి. ఫీడ్బ్యాక్లో ఇదే మనకి ప్రధాన కారణం అండి, ఈ కెపాసిటర్స్ ఇవ్వడం. అందుకే దీన్ని బూట్ స్ట్రాప్ కెపాసిటర్స్ అంటాం. ఈ సర్క్యూట్ సిమ్యులేషన్ చూస్తాం కదా, ఒకసారి అవుట్పుట్స్ కూడా చూద్దామండి. ఇవి రెండు మన వేవ్ ఫార్మ్స్, అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్. ఇన్పుట్ ఇలా పాజిటివ్ ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ డిక్రీజ్ అవుతుంది అన్నాను. అదే ఇన్పుట్ లో ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఐడియల్గా మన వేవ్ ఫార్మ్స్ అండి. మనకి స్వీప్ వోల్టేజ్ ఇలా వస్తుందండి. ఓకే, దీన్ని టోటల్ టైం పీరియడ్ అంటారండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొక టైం పీరియడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైం పీరియడ్ కాబట్టి టీతో డివైడ్ చేస్తాం. ఈ టీఎస్ అనేది స్వీప్ టైం అండి, లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది కదా, దీన్ని స్వీప్ టైం అంటారు. ఇది రీస్టోరేషన్ టైం అండి. ఇది ఓకే, ఈ టైం అంటే మళ్ళీ టాప్ నుంచి మళ్ళీ బాటమ్కి వస్తుంది కదా, ఈ టైంని రీస్టోరేషన్ టైం అని అంటాం.
సాటూత్ వేవ్ ఫామ్కి అయితే ఇలా టీ ఒకటే ఉంటుంది, డిస్టోర్షన్ టైం ఉండదు. ఇవేనండి మన అవుట్పుట్ వేవ్ ఫామ్స్ ఇందాక చూసాం కదా. ఇక నెక్స్ట్ డిఫరెన్స్ అండి, బూట్ స్ట్రాప్కి మిల్లర్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం మిల్లర్ ఎఫెక్ట్ని వాడుకుంటామండి. చెప్పాను కదా మిల్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటో, యాంప్లిఫైడ్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఈ బూట్ స్ట్రాప్లో ఇక్కడ కెపాసిటర్ యూజ్ చేస్తాం, దాన్ని బూట్ స్ట్రాప్ కెపాసిటర్ అని చెప్పాం కదా. అది మనకి వోల్టేజ్ స్వింగ్ కావడం కోసం అని యూజ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ర్యాంప్ వేవ్ ఫామ్ లీనియర్ ఇంక్రీజ్ వోల్టేజ్. ఇది కూడా లీనియర్లీ ఇంక్రీజ్ అయ్యే ర్యాంప్ వేవ్ ఫామ్, బట్ లీనియారిటీ చాలా బెటర్గా ఉంటుంది బూట్ స్ట్రాప్కి. మిల్లర్లో కెపాసిటర్ కనెక్ట్ చేస్తాం ఇన్పుట్కి అవుట్పుట్ మధ్యలో. ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, బూట్ స్ట్రాప్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ మిల్లర్లో లీనియారిటీ అనేది మిల్లర్లో కొంచెం తక్కువ ఉంటుందండి బూట్ స్ట్రాప్తో పోలిస్తే. అదే బూట్ స్ట్రాప్కి అయితే లీనియారిటీ ఎక్కువగా ఉంటుంది. మిల్లర్ సర్క్యూట్ చాలా సింపుల్గా డిజైన్ చేయడానికి, కానీ బూట్ స్ట్రాప్ అయితే కొద్దిగా కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రిసైజ్గా వాల్యూస్ చూస్ చేసుకోవాలి మనం, రెసిస్టెన్స్ అండ్ కెపాసిటీ వాల్యూస్ చూస్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ మామూలుగా స్టేబుల్గా ఉంటుందండి, కానీ మన కాంపోనెంట్స్ వాల్యూస్ బట్టి మిల్లర్ సర్క్యూట్లో ఫ్రీక్వెన్సీ కొద్దిగా మామూలుగా స్టేబుల్గా ఉంటుందండి. బూట్ స్ట్రాప్లో మాత్రం మనం ముందుగా చెప్పుకున్నట్టుగా స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మిల్లర్ సర్క్యూట్ అనేది చెప్పాను కదా, బేసిక్ సర్క్యూట్, అది ర్యాంప్ సిగ్నల్స్ జనరేట్ చేయడం కోసం అని వాడతారు. ఇది హైలీ ప్రిసైజ్ కోసం అని మనం బూట్ స్ట్రాప్ సర్క్యూట్ వాడతాం. ప్రిసైజ్ అంటే ఖచ్చితత్వం కూడుకున్నది అన్నమాట. మిల్లర్లో నాన్ లీనియర్ ఛార్జింగ్ అనేది ర్యాంప్ ఒక యాక్యురసీని ఎఫెక్ట్ చేస్తుందండి. బూట్ స్ట్రాప్లో చాలా ప్రిసైజ్గా వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి ప్రాబ్లం లేదండి. ఇదేనండి మన మిల్లర్ అండ్ బూట్ స్ట్రాప్ సర్క్యూట్ యొక్క డిఫరెన్సెస్. ఇక ఇంతటితో మనకి ఈ టాపిక్ అయిపోయిందండి. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం మీకు కావాల్సిన టాపిక్ కింద మెన్షన్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మిగతా ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి.